హాయ్, నాకు షాపింగ్‌కి వెళ్ళాలని ఉంది అని ఇంగ్లీష్‌లో ఏమంటాము? ఐ నీడ్ టు గో షాపింగ్ అంటాము. నేను షాపింగ్‌కి వెళ్ళాను అంటే ఐ వెంట్ షాపింగ్ అంటాము. జస్ట్ ఇప్పుడే షాపింగ్‌కి వెళ్ళాను అంటే ఐ హావ్ గోన్ షాపింగ్ అంటాము. ఓకే. అదేంటి షాపింగ్‌కి ముందు టు, ఫర్ కానీ ఏదైనా ప్రిపోజిషన్ యూజ్ చేయాలి కదా అంటే నో. ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు యూజ్ బిఫోర్ షాపింగ్. ఎందుకు అంటే షాపింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫిక్స్డ్ ఫ్రేజ్ అనమాట. ఓకే. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ నీడ్ టు గో గ్రాసరీ షాపింగ్ అని అంటాం. అంతేగాని ఐ నీడ్ టు గో టు గ్రాసరీ షాపింగ్ అని అనొద్దు. ఒకవేళ టు యూజ్ చేయాలి అంటే ఐ నీడ్ టు గో టు ద గ్రాసరీ స్టోర్ టు బై సంథింగ్ ఓకే అని అనొచ్చు. అంతేగాని ఐ నీడ్ టు గో టు అనకూడదు. అలాగే టు ఎక్కడ కూడా ఉపయోగించకూడదు అని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. కుడ్ యూ హెల్ప్ మీ ఫైండ్ దిస్ రిపోర్ట్ ఆర్ కుడ్ యూ హెల్ప్ మీ సాల్వ్ ద ప్రాబ్లమ్, కుడ్ యూ హెల్ప్ మీ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ అని అనాలి తప్ప కుడ్ యూ హెల్ప్ మీ టు ఫైండ్ దిస్ అనకూడదు. బికాస్ కుడ్ యూ హెల్ప్ మీ ఫైండ్ ఈజ్ ద న్యాచురల్ వే